హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం రెసిపీ చూపిస్తున్నా అనుకుంటున్నారా అండి? అదేనండి, మొన్న మనం చూసాం కదా, మన చామదుంపల ఆకులు వాడుకున్నాం, వాటి కాడలండి ఇవి. వాటి కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో అప్పుడు చెప్పాను, వీడియోలో చూపిస్తానని. ఆ కాడల పచ్చడి ముందుగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 6-7 క్యాష్యూ నట్స్, ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మన బెంగాల్ గ్రామ్ రోస్ట్ పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. అవి వేగుతూ ఉంటాయి. నేను మీకు ఇక్కడ ఈ కాడల్ని చూపిస్తున్నాను. అవి వేగేలోపు ఈ కాడలు ఇలా ఉంటాయి కదండి, వాటిల్ని మనం ఆ పైన పీచుగా ఉంటుంది, అది కొంచెం మనం ములక్కాయలకి తీస్తాం కదా, అలానే తీయటమేను, ములక్కాయలకి తీసినట్టు అలా తీసుకొని వీటిల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో అట్లా పీసెస్గా కట్ చేసుకోవటం వల్ల మనకి ఏంటి అంటే తినేటప్పుడు చికాగ్గా లేకుండా టూ ఫైబరీగా ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కాడల్లోనే చాలా ఫైబర్ ఉంటుంది. వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అట్లాగా మీ సైజ్కి సరిపడా మీరు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అలా తీసేటప్పుడు కూడా కొంచెం పీస్ని తీసేసుకోండి, చాలా బాగుంటుంది అప్పుడు మనకి పచ్చడి చేసుకోవడానికి. అట్లా ఎగ్జాక్ట్గా ములక్కాడలకు చేసుకున్నట్లేనండి. సో నేను ఇట్లాగా మన అన్నిటినీ నా దగ్గర ఉన్న కాడలన్నిటినీ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 15 కాడలు ఉన్నాయి. ఆ 15 కాడల్ని మొత్తం చేసుకుంటే, మీరు ఇందా చూసారా ఒక కాడ గ్రీన్ కలర్లో కూడా ఉంది. సో దీంట్లో మనకి పర్పులిష్గా గ్రీన్ కలర్గా 2 రకాలుగా వస్తుంటుంది. సో వాటన్నిటిని ఇట్లా నేను కాడలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి శనగపప్పు అవి వేగిని దాంట్లో నేను కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసానండి. దీనికి 2 వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మోరోవర్ దాంట్లో నేను మన కాడలు కూడా వేసేసాను, చామాకు కాడలు కూడా వేసేసాను. సో వాటిని బాగా కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా నేను ఇంతకుముందు వీడియోలో చామాకు పిన్విల్స్ వీడియోలో కూడా చెప్పాను, చామాకుల్ని ఎప్పుడైనా శుభ్రంగా ఉడకపెట్టుకున్నాకే తినాలి, లేదంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే దానిలో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి త్రోట్లో ఇరిటేషను, కొంచెం చిరాక్క అలా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా దీన్ని చక్కగా ఇలా ఉడకపెట్టుకొని తినాలి. సో దానివల్ల ఏంటంటే మనకి గొంతులో జిలా అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అందుకని మన చామదుంపలు ఫ్రై చేసినా కూడా ఉంటుంది. వీటన్నిటిని దానికి వాడుకునే పద్ధతులు ఉంటాయి. సో దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇవి వేసుకున్నాను, కొరియాండర్ సీడ్స్ వేసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను, కొంచెం చింతపండు పెట్టుకున్నాను, ఒక చిన్న కొంచెమేనండి చింతపండు అలా మధ్యలో పెట్టేసి మళ్ళీ దీన్ని కప్పేసి కొంచెంసేపు మూత పెట్టేశాను. అట్లానే ఉప్పు సరిపడా వేసేసుకొని ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం వదిలేసేయాలండి. ఇంకా ఆరిపోయిన తర్వాత మనం మిక్స్ చేస్తున్నాం. మీకు నేను చెప్పినట్లుగానే చామాకుల కాడల్లో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, బీటా కెరటిన్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ సి అండి ఇది కూడా. సో అండ్ wrinkles అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. చామాకు ఆకులు హెల్ప్ చేస్తే, కాళ్ళు హెల్ప్ చేస్తాయి. మీరు అట్లా ఉడికిందో లేదో తెలియాలంటే ఒకటిని కొంచెం ప్రెస్ చేసి చూడండి, ఉడికిద్ది. దాంట్లో నేను ఒక 4 to 5 చిన్నులపాయలు వేసేసి మూత పెట్టేశాను, కొంచెం అవి మగ్గిపోతాయని. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిందండి. ఆరిపోయిన దాంట్లో నుంచి ముందుగా మనం ఏం చేద్దాము అంటే, మన ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనం మిగతాదంతా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర పెట్టుకుందామండి. కొంచెం కొత్తిమీర పెట్టుకొని దీంట్లో గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి మనకి. మీరు ఎలా కావాలంటే ఒకవేళ రోట్లో నుంచుకోవాలంటే కూడా దంచుకోవచ్చు. నేను లేట్ అయిపోతుందని మిక్సీలోనే వేసాను. దీంట్లో నేను నెయ్యి వేసి తాలింపు వేసుకున్నా. దీనికి నెయ్యి చాలా బాగుంటుంది. సో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని దాంట్లో మన తాలింపు దినుసులు వేసేసుకున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇంగువ, కరివేపాకు వేసేసుకున్నాను. ఇంత సరిపోతుందండి. మిగతాన్ని మనం దాంట్లో వేసేసాం కదా పచ్చళ్ళలో, నేను చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు, అందుకోసమని ఇంకా మనకి ఏమీ అవసరం లేదు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత తాలింపు దీంట్లో మన పచ్చడిని వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి, బాగా చక్కగా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మనకి సరిపోతుంది. ఇది మన దీని యొక్క చామాకు కాడలు పచ్చడండి. ఇది చాలా హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోవాలంటే అచ్చంగా పచ్చిమిరకాయలతో అయితే చేయొద్దండి, బాగానే ఉంటుంది. కానీ నాకు కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు ఈ 2 సగం సగం వేసి చేసిందే ఎప్పుడు నాకు నచ్చుతుంది. అందుకని నేను 2 సగం సగం వేసే చేస్తున్నాను. దీంట్లో ఇదిగోండి, ఇప్పుడు మన పచ్చడి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో మర్చిపోయాను, నేను కొంచెం పసుపు కూడా వేసానండి. తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్లేవర్ కానీ కలర్కి కోసం కానీ ఏదైనా హెల్త్కి కూడా మంచిది కదండి. ఎప్పుడైనా చామాకులకి కొంచెం పసుపు ఎక్కువ పడితేనే మంచిది. మనం చామదుంపలు ఫ్రై చేసినప్పుడు కూడా పసుపు వేస్తే మనకు కొంచెం జిల్లా అలాంటివి రాకుండా ఉంటాయి. అందుకని
సో నేను వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకొని తాలింపు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది, దోశల్లో కూడా బాగుంటుందండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.